జై శ్రీ కృష్ణ అందరికీ. ముందు వీడియోలో 28 సైజు నేను బ్యాక్ పార్ట్ డీప్ నెక్ నుంచి హై నెక్ వరకు ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ ఎంత ఉంటుంది అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వీడియోని కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు 30 సైజు వాళ్ళకి ఎంత డీప్ ఉన్నప్పుడు ఎంత షోల్డర్ తీసుకోవాలి, అలాగే ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, టోటల్ హై నెక్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకు ఏ విధంగా బ్యాక్ పార్ట్ చంక కింద ముడతలు రాకుండా తీసుకోవాలి అనేది బిగినర్స్ కోసం స్పెషల్గానైతే 28 నుంచి 48 to 50 వరకు కూడా నేను ఈ పోస్ట్ చేస్తానండి. బ్యాక్ పార్ట్స్ డీప్ నెక్ నుంచి హై నెక్ వరకు మనం ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకుంటే షోల్డర్ అనేది జారదు, ఎంత షోల్డర్ తీసుకుంటే నెక్ అనేది జారదు అనేది నేను చెప్తాను. మీరు నోట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే పాయింట్, షోల్డర్ జారుతుంది అక్క, ఆర్మ్ రౌండ్ కింద చంక కింద ముడతలు వస్తున్నాయి అక్క, డీప్ నెక్ కావాలి మాకు, ఇది తక్కువ ఉండాలి గ్యాప్ షోల్డర్ దగ్గర అని చాలా అడుగుతున్నారు. సో అందరికీ అయితే కరెక్ట్గా చెప్పలేనేమో, కానీ వాళ్ళు అడిగిన పాయింట్స్ కాకుండా ఏ విధంగా తీసుకుంటే మనకు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా నెక్ డీప్గా బ్రాడ్గా వస్తుంది అనేది నా మెథడ్లో నేను చెప్తాను. మీరు ఒకవేళ నా మెథడ్ నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి, కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఎక్కడ స్కిప్ చేసి మాత్రం చూడకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే ఆ ఒక్క పాయింట్ మిస్ అయితే మీకు మళ్ళీ అర్థం కాకపోవచ్చు, అక్కడే ఆ పాయింట్ మిస్ అయితే మీకు బ్లౌజ్ మొత్తం కూడా మిస్ అవ్వచ్చు. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తప్పకుండా అడగండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చుకి తీసుకొని 14 ఇంచెస్ దగ్గర నేను లెంత్ అయితే తీసుకుంటున్నాను. ఇదిగోండి, అంటే నార్మల్గా ఒక బ్లౌజ్కి 13.5 14 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని ఇంత అయితే నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 30 సైజ్ వాళ్ళకి డీప్ నెక్ ఉన్నప్పుడు మనం ఎంత తీసుకోవాలి షోల్డరు చూడండి. డీప్ నెక్ అంటే 11, 11.5. సో మనం 11 ఇంచులు పెట్టుకుందాం, అంటే 11 ఇంచెస్ ఈ నెక్ ఇక్కడ రాసేస్తాను. 11 ఇంచెస్ నెక్, 11 ఇంచెస్ నెక్ ఉన్నప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి. ఇది 11 ఇంచెస్ నెక్ ఉన్నప్పుడు ఈ నెక్ సైడ్ ఇదిగోండి 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచెస్. మీకు నెక్ బ్రాడ్గా కావాలి అనుకున్నప్పుడు 2.5 తీసుకోండి, ఇక్కడ సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లాంగ్ లైన్ తీసుకొని ఇందులో మనం రౌండ్ కానీ మనకు నచ్చిన షేప్ కానీ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇదిగోండి, ఇక్కడ కూడా మనము 2.5 తీసుకుంటే మనకు కుట్టిన తర్వాత 2 ఇంచెస్ వస్తుంది. ఇలా నెక్ డీప్ ఉన్నప్పుడు 4.5 తీసుకోవాలి. ఇక్కడ 4.5 షోల్డర్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుండి 4.5 వేసుకున్నాము, ఇక్కడ నుండి కూడా 4.5 వేసుకోవాలి. ఒకవేళ 4.5 కాకుండా 5 ఇంచెస్ వేసుకున్నాం అనుకోండి, మీకు చెప్తున్నాను 5 ఇంచెస్ వేసుకుంటే ఇక్కడ నుండి 1 ఇంచ్ వేసుకుంటే పైకి సరిపోతుంది. అలాగే మీరు చూడండి 4.5 ఇక్కడ వరకే తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుండి 1 ఇంచ్ 1.5 ఇంచ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఇది వస్తుంది. అయితే నేను చెప్పేది కూడా ఇదే అండి. ఒకవేళ మీరు ఇక్కడ తక్కువ చేసుకొని ఇక్కడ పెంచుకుంటే ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవచ్చు, ఇక్కడ కరెక్ట్ చూసుకొని ఇక్కడ కరెక్ట్ చూసుకొని వేసుకుంటే ఇక్కడ ఆర్మ్ రౌండ్ పెంచుకోవచ్చు. ఓకే, అయితే మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తాను చూడండి. ఇక్కడ 4.5 తీసుకున్నాము, ఇక్కడ కూడా 4.5 తీసుకొని ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మనం వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ నుండి 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ గీసుకోండి. ఎందుకు 1.5 దగ్గర ఆర్మ్ రౌండ్ గీసుకున్నారు, మీరు 1 చెప్తారు కదా అని అంటారు.
కానీ ఇది బ్రాడ్ నెక్ అండ్ షోల్డర్ జారిపోవద్దు. అలాంటప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనం ఇక్కడ ఎక్కువ తీసుకుంటేనే షోల్డర్ అనేది మనకు జారిపోకుండా ఉంటుంది. అంటే 32 30 సైజ్ అంటే 7.5 మనకు ఒక పార్ట్ వస్తుంది. 7.5 15 30, సో 7.5 వస్తుంది. చెస్ట్ భాగం నేను చెప్తున్నానండి. చెస్ట్ భాగం 7.5 వచ్చినప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ మనకు ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 15 యాక్చువల్గా 15 చెస్ట్ 15 ఉన్నప్పుడు ఇది కూడా 15 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 14.5 ఉండొచ్చు. ఒక్కొక్కరు సన్నగా ఉన్నప్పుడు, చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు, సన్నగా ఉన్నప్పుడు ఇంకా తక్కువగా కూడా ఉండొచ్చు. మనం ఎంత తీసుకుందాము? 14 ఇంచెస్ తీసుకుందాం. అంటే మనకి ఇప్పుడు ఇది 7 ఇంచులు మనకు వచ్చిందా అని చూసుకుందాం. 14.5 7 ఇంచెస్ వచ్చిందా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఎగ్జాక్ట్గా మనకు 7 ఇంచెస్ వచ్చింది. కనబడుతుంది కదా? ఇక్కడ నుండి ఈ విధంగా 7 ఇంచెస్ వచ్చింది. ఒకవేళ మాకు కొలత కాడ నుంచి నేను కట్ చేస్తున్నాను, అంటే క్లాత్ కుట్టడం కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుండి తీసుకున్నప్పుడు ఈ లైన్ మనం కట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ నుండి మెజర్మెంట్ కొలుచుకోవాలి. అలాగే మనం కుట్టుకి కొలుచుకున్నాం అనుకోండి, కుట్టుకి కొలుచుకున్నప్పుడు మన కుట్టు రావాలంటే ఈ ఖర్చు తీసేసి ఈ విడుతు కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విడుతు, ఈ ఖర్చుకి పైన తీసేసి ఈ విడుతు కొలుచుకోవాలి. ఈ ఖర్చుకి తీసేసి మనం కొలుచుకున్నా కానీ మనకు 7 ఇంచెస్ రావాలన్నమాట. ఈ ఖర్చుకి తీసేసి కొలుచుకున్న మనకు, కుట్టుతోని కొలుచుకున్న మనకు 7 ఇంచెస్ ఈ విధంగా రావాలి. అయితే కొందరు అడుగుతున్నారు, మీరు ఇక్కడ వదిలిపెట్టి కొలవట్లేదు, నేను ఇక్కడ వదిలిపెట్టి కొలిస్తే నేను ఇది కొలుచుకోవాలి. ఒకవేళ ఇది కొలుచుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నేను. అందుకే ఇక్కడ నుండి ఈ పాయింట్ వదిలిపెట్టి ఇక్కడ నుండి కొలుచుకున్నా అంతే వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా కొలుచుకుంటాను. ఇప్పుడు మీకు షోల్డర్ అనేది అస్సలు జారిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ అంతా ఇలా కిందికి వేసుకుంటే ఈ షోల్డర్ అనేది ఎంత బ్రాడ్ నెక్ అయినా కానీ ఈ షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చంక కింద ముడతలు రావు, అలాగే షోల్డర్ అనేది జారిపోదు, పర్ఫెక్ట్ ప్లేస్లో కూర్చుంటుంది. ఇలా డీప్ నెక్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది. అలాగే ఇప్పుడు డీప్ నెక్ కాకుండా మనకు కొంచెం తక్కువ నెక్, అంటే ఒక 9 ఇంచెస్ నెక్ కానీ ఉంది. సో 9.5 నెక్, 10 ఇంచెస్ నెక్, ఇలా కొంచెం పైకి వస్తుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది, కొంచెం ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ పెరిగితే ఇక్కడ 2 పాయింట్స్, అలా ఇక్కడ పైకి పెరుగుతుంది, ఇక్కడ 1 ఇంచ్ పెరిగినప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ అంతా పెరుగుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుందాం, అంటే ఇది 11 ఉంది కదా, ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుందాం. ఇదిగోండి 10 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మనం రౌండ్ వేసుకున్నాం. 10 ఇంచెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఇది 4.5 ఉంది, ఇక్కడ ఎంత తీసుకోవాలి? 4 ఇంకొక పాయింట్ ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకోకున్నా కానీ ఈ డీప్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం 9 ఇంచెస్ తీసుకోవాలి, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 9 ఇంచెస్ తీసుకున్నాం. 9 ఇంచెస్ తీసుకున్నప్పుడు కూడా ఇంతే తీసుకోవాలా అంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ 2.25 వేసుకొని ఇక్కడ కూడా 2.5 వేసుకుంటే మనకు 4.75 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుండి మనం ఇక్కడ కూడా 5 ఇంచెస్ తీసుకోవచ్చు. 5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి 1.5 వేసుకున్నాం కదా, 1.5 వేసుకోకుండా 1.25 వేసుకోవాలి, సెట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 10 ఇంచెస్ దగ్గర, 9 ఇంచెస్ దగ్గర. ఇక్కడ 4.5 నుంచి స్టార్ట్ చేసి 4.75, 5, 5.25 అలా మనం నెక్కులు పెరుగుతున్న కొద్దీ ఈ షోల్డర్ ఇది ఇలా తగ్గుకుంటూ ఇది పెరుగుకుంటూ రావాలి. నెక్కులు తగ్గాలి, షోల్డర్ పెరగాలి. అలా అయితేనే మనకు చంక కింద ముడతలు రావు, షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బోట్ నెక్. ఈ బోట్ నెక్కి ఎంత? 3.5 తీసుకున్నాం. ఈ 3.5 తీసుకున్నప్పుడు ఇక్కడ వరకు మనం ఇక్కడ కూడా 3.5 తీసుకోవాలి, 3 ఇంచెస్ తీసుకోవాలి.
ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. ఎంత అయింది? 6 ఇంచెస్ అయ్యింది. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ అయ్యింది. సో బోట్ నెక్కి 6, 6.5 అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. ఈ విధంగా, ఇదిగోండి ఈ విధంగా బోట్ నెక్ వచ్చేస్తుంది. సో ఇక్కడి వరకు ఈ బోట్ నెక్కి ఎంత వచ్చింది? ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నప్పుడు ఈ పైకి పెరుగుతున్న కొద్దీ ఇక్కడ పెరిగింది, ఇక్కడ పెరిగింది. ఈ కిందికి వెళ్తున్న కొద్దీ ఇక్కడ తగ్గింది, రైట్? ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది. ఇది పైకి వెళ్తున్న కొద్దీ ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. ఈ పాయింట్ ఒకటి గుర్తు పెట్టుకుంటే మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ని ఈజీగా కట్ చేయగలరు. ఇక్కడ బోట్ నెక్కి ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుండి కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుండి 1/2 ఇంచ్ నుండి ఈ విధంగా గీసుకుంటే మనకు ఇప్పుడు కూడా 14 ఇంచెస్ మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి 7 ఇంచెస్, 14 ఇంచెస్ వచ్చేస్తుంది. అంతే, ఈజీ పద్ధతిలో మీరు ఈ విధంగా నేర్చుకోండి. ఇప్పుడు ఇది 3.5, ఇది 6 ఇంచెస్ షోల్డర్. ఈ ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్. ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్. ఈ రౌండ్ వచ్చేసి 1.5 ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి 1/2 ఇంచెస్. ఇలా పెంచుకుంటూ పైకి వెళ్ళిన కొద్దీ మీకు షోల్డర్ అనేది ఎక్కువ అవుతుంది, నెక్ అనేది తగ్గిపోతుంది. ఇది ఒక్కటి మీరు బండ గుర్తు పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు హై నెక్కి ఇది 2 ఇంచులే తీసుకుంటాం, అంటే ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి, అంటే 14 ఇంచులు వస్తుంది. 14 ఇంచుల షోల్డర్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా మనం లైన్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి కిందికి 7 ఇంచుల దగ్గర మార్క్ వేసుకుంటే, ఎందుకంటే షోల్డర్ ఎంత పెట్టుకున్నామో మనం ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకుంటే ఇది కూడా పర్ఫెక్ట్గా మీకు 7 ఇంచులు వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇక్కడ నుండి 7 ఇంచెస్ దగ్గర మనం పెట్టుకోవాలండి. ఇక్కడ 7 ఇంచెస్, ఇక్కడ 7 ఇంచెస్. ఇక్కడ నుండి ఈ విధంగా మనం తీసుకుంటే కరెక్ట్గా మీకు ఆర్మ్ రౌండ్ అనేది 7 ఇంచెస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ సో ఇంతే అండి, ఎక్కువ చెప్పినా కానీ మీకు అర్థం కాదు. సో ఇది 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్, ఇది 7 ఇంచెస్ ఫుల్ ఆర్మ్ రౌండ్. ఇది ఎవరికైనా అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనం డీప్ నెక్ తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్ సైడ్ తక్కువే ఉంటుంది, షోల్డర్ పైన కూడా తక్కువే ఉంటుంది. ఆర్మ్ డౌన్ కూడా మనం తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విడుతూ ఎక్కువ తీసుకొని ఈ రౌండ్ అనేది గీసుకొని కరెక్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎంత తీసుకోవాలి అని మీరు అంటారు. ఎంత తీసుకోవాలి మాకు తెలియదు కదండి, ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అని మేము ఎలా ఐడెంటిఫై చేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు చిన్న సైజ్ వాళ్ళకి మనము నార్మల్గా ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2.5 తీసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత షోల్డర్ అయితే తీసుకుంటున్నారో అంత ఆర్మ్ డౌనే ఖర్చుకి తీసేసి అంత ఆర్మ్ డౌనే వేసుకొని మనం గీసుకొని ఒకసారి సెట్ చేసుకోండి. అలా గనక మీకు తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం ఎక్కువ పెంచుకోండి. అలా గనక మీకు కరెక్టే వచ్చింది అనుకోండి అది ఫిక్స్ అయిపోండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలాగే మీకు కటింగ్ అనేది ఎంతెంత తీసుకుంటే ఎంతెంత వస్తుంది అనేది కూడా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో 32 సైజ్ చెప్తాను. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా మీ కామెంట్ చదివి మీకైతే ఆన్సర్ చెప్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.